జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి ఆధ్యాత్మిక విద్య నేర్పించినటువంటి గురు దంపతులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రి మేడం యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మాది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం. నా పేరు రోహిణి లక్ష్మి. శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం నందు కాణిపాకంలో ఒక 3 రోజుల మహా అద్భుతమైనటువంటి మహిళా చైతన్యం అనేది పత్రిజీ మహిళా చైతన్యం అనే అద్భుతమైనటువంటి కార్యక్రమం రాజమండ్రి తరఫున నుంచి శైలజా మేడం గారి యొక్క టీం వర్క్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఆ టీం వర్క్లో 3 రోజులు 10 గంటల ధ్యానము మరియు స్వాధ్యాయము, అలాగే చక్కటి గురువుగారి యొక్క ప్రతి ఒక్క 18 ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలతో పాటు 13 ఆదేశాలు కూడా చెప్పడం అనేది చాలా అద్భుతం. మనం ధ్యానం చేయడం అనేది గొప్ప కాదు, ధ్యానంలో ఆచరణలో ఎలా ఉండాలా అనేది శైలజా మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అణువణువు అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. నిజమే, మనం ప్రతిదీ ధ్యానం చేస్తూనే ఉంటాం. ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము, సజ్జన సాంగత్యం చేస్తాము, ధ్యాన ప్రచారాలు చేస్తాము. కానీ మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు మన సెల్ఫ్ చెకింగ్ అనేది ఎలా చేసుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు. చాలా ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పత్రిజీ మహిళా చైతన్యాన్ని కానీ ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క చోట కానీ మనం నిర్వహించినట్లయితే ప్రతి ఒక్క జ్ఞానిగా మహత్వపూర్వకంగా వారు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని నేను నా అనుభవపూరితంగా నేను ఎంతో అద్భుతంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి, ఒక పుష్పాన్ని మనం ఎందుకు స్వీకరించకూడదు, ఒక అహింసాయుతమైన మాట ఎందుకు, మాట అంటే మనం నోటితోనే కాదు, చూపుల ద్వారా కానీ, శ్వాస ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, అలా చేతల ద్వారా కానీ అహింసాయుతమైనటివి ఎలా చేయకూడదు అని చక్కటి వారి యొక్క ఉపన్యాసాలు ఎంతో అద్భుతంగా, దాన్ని ప్రతిదీ మనం ఆచరణ పెడితే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదగగలుగుతామనేసి ఎంతో అద్భుతంగా నేను ఫస్ట్ టైము ఈ బ్యాచ్తో నేను పిరమిడ్ ధ్యానం చేయడము, మేము అద్భుతంగా నేను ఎన్నో క్లాసులకు అటెండ్ అయ్యాను. కానీ ప్రాక్టికల్స్ అనేది నేను ఫస్ట్ టైము ఈ యొక్క రాజమండ్రి టీం ద్వారా, శైలజా మేడం గారి టీం ద్వారా నేను చాలా అనుభూతి పొందాను. నిజంగానే మనం ఆచరణ పెట్టాలి. మనం చేస్తాం ధ్యానం చేస్తాం, గురువుగారు చెప్పింది ధ్యానం చేస్తాం. కానీ గురువుగారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆచరణలో కానీ పెడితే మన జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని ఈ 3 రోజుల అద్భుతమైనటువంటి వారి యొక్క మాటల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రతి ఒక్క అనుభూతి నిజంగానే ఒళ్ళు పులకరించింది. ఇది కానీ మనం ఆచరణ పెడితే నిజంగా మన జీవితాన్ని ధ్యాన జీవితం ధన్య జీవితంగా మార్చుకోగలుగుతామనేసి మనసా వాచగా ప్రతి ఒక్క మహిళలు ఈ ప్రోగ్రాం ఎక్కడ జరిగినా కానీ ప్రేమపూర్వకంగా వచ్చి హాజరయ్యి మీ యొక్క మహిళా చైతన్యాన్ని, పత్రిజీ గారు మేల్కొల్పినటువంటి మహిళా చైతన్యాన్ని మీరు ఉత్తేజితం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.